ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే వార్గా చూసే ఫ్యాన్స్, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కూడా వార్లాగానే చూస్తారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వార్ అనేది 1947లో స్టార్ట్ అయితే, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వార్ అనేది 1882లోనే స్టార్ట్ అయింది. ఈ 139 years హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ యాసెస్ అంటే ఏంటి? ఈ యాసెస్ క్రికెట్ కోసం ఫ్యాన్స్ ఇంతగా ఎందుకు పరితపిస్తున్నారు? దీని గురించి మొత్తం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూహ్య వేదిక. ఈరోజు మనం యాసెస్ క్రికెట్ హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ టెస్ట్ మ్యాచెస్ అనేవి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గడ్డ మీద ఆడేవారు. ఒక సంవత్సరం ఆస్ట్రేలియాలో అయితే ఒక సంవత్సరం ఇంగ్లాండ్లో అయ్యేది. అలా 1882లో కూడా ఇంగ్లాండ్లో అయింది. ఇంగ్లాండ్లో అయిన మ్యాచ్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ మంచి బౌలింగ్తో ఆస్ట్రేలియాని 63 runsకే రిస్ట్రిక్ట్ చేసింది. ఆస్ట్రేలియా కూడా మంచి బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ని 101 runsకి రిస్ట్రిక్ట్ చేసింది. ఇంగ్లాండ్ 38 runs క్రూషియల్ లీడ్తో ముందుకెళ్ళింది. ఆస్ట్రేలియా 122 runs స్కోర్ చేసింది. ఫైనల్గా ఇంగ్లాండ్కి 85 runs స్కోర్ చేయాల్సి వచ్చింది. 85 runsే కదా, చాలా తక్కువ టార్గెట్ కదా, చేసేస్తుంది అని ఇంగ్లాండ్ ఫ్యాన్స్ టీం కూడా అనుకున్నారు. కానీ అలా అవ్వలేదు. ఆస్ట్రేలియా మంచి బౌలింగ్తో ఇంగ్లాండ్ని 77 runsకే రిస్ట్రిక్ట్ చేసింది. ఫైనల్గా ఆస్ట్రేలియా 7 runs తేడాతో గెలిచింది. సొంత గడ్డ మీదే ఓడిపోయిందన్న ఇంగ్లాండ్ టీంకి, ఫ్యాన్స్కి చాలా బాధగా అనిపించింది. ఇంగ్లాండ్ మీడియా కూడా దీన్ని చాలా సర్కాస్టిక్గా రాసింది. ఇంగ్లాండ్ క్రికెట్ చచ్చిపోయింది అని చెప్పి యాసిస్ ఆస్ట్రేలియా టీంని తీసుకెళ్ళిపోతుంది అని రాసుకొని వచ్చింది. ఇది ఆస్ట్రేలియా తీసుకెళ్ళిపోయింది. ఇంగ్లాండ్ మీడియాలో ఇది చాలా దుమారం రేగింది. తర్వాత కెప్టెన్ కూడా మార్చాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఐవో బ్లిక్ ఒక శబ్దం చేశాడు. ఏమిటంటే, నెక్స్ట్ సంవత్సరం అయ్యే టెస్ట్ మ్యాచ్ సిరీస్కి ఎప్పుడైతే ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచిందో అక్కడి నుంచి ఆ సిరీస్ని ది యాసెస్ అని ఒక ప్రెస్టీజియస్ టైటిల్ని పెట్టారు. అదే సంవత్సరంలో 1882 డిసెంబర్లో ఆస్ట్రేలియాలో మ్యాచ్లు అయినాయి. ఇది 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్. 1882 డిసెంబర్లో ఆస్ట్రేలియా గెలిచింది. కానీ 1883లో అయిన 2 టెస్ట్ మ్యాచ్లు కూడా ఇంగ్లాండ్ గెలిచి 2-1 సిరీస్తో సిరీస్ని గెలుచుకుంది. అప్పుడు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఉమెన్ వికెట్స్ పైన ఉన్న బెయిల్ని కాల్చి యాన్ అంటే కలసం దాంట్లో యాసెస్ని పెట్టి ఇచ్చారు. అక్కడి నుండి ఈ ఈవెంట్ చాలా ప్రెస్టీజియస్గా మారింది. చాలా క్రేజ్ కూడా సంపాదించింది. మనం ఇండియా పాకిస్తాన్ని ఎలా వార్గా చూస్తామో, వాళ్ళు కూడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాని కూడా వార్లాగానే చూసేవారు. ఆ ఆన్ ఇచ్చిన మహిళల్లో ఒక మహిళ అయిన ఫ్లోరెన్స్ని ఐవో బ్లిక్ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఒక ట్రోఫీని ఇవ్వడానికి ట్రై చేశారు. 1925 వరకు అది క్లిక్ కాలేదు. ఐవో బ్లిక్
చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ అయిన ఫ్లోరెన్స్ ఒక ట్రోఫీని ఇచ్చింది. అది నచ్చడంతో వాళ్ళు దాన్ని హేటింగ్ స్టార్టింగ్కి ప్రజెంట్ చేసేవాళ్ళు. అయితే 1998-99 సంవత్సరంలో ఈ ట్రోఫీ చాలా చిన్నగా ఉందని అనుకొని క్రిస్టల్ ట్రోఫీని ప్రజెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్న ట్రోఫీ అదే. పెద్దంగా భావించే ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అయిన యాషెస్ 1989 నుంచి 2003 వరకు ఆస్ట్రేలియాని గెలిచింది. బట్ సర్ప్రైజింగ్గా 2005లో ఇంగ్లాండ్ గెలిచింది. వాళ్ళకి అది ప్రెస్టీజియస్గా, అది ఒక హిస్టరీగా మిగిలిపోయింది. మనం ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ అయిన యాషెస్ స్టాట్స్ ఒకసారి చూద్దాం. ఓవరాల్గా 74 సిరీస్ అయితే 35 ఆస్ట్రేలియా గెలిచింది, 32 ఇంగ్లాండ్ గెలిచింది, 7 సిరీస్ అనేవి డ్రాగా ముగిసాయి. 2025 ఇప్పుడు అవుతున్న సిరీస్లో ఆస్ట్రేలియా డామినేట్ చేస్తుంది. For more exciting videos, please do like, share, subscribe Anuya Vedika. Follow us on Instagram and Facebook. Thank you for your support.